స్టార్ట్ చేద్దాం. చూడండి, మార్చిన కారం అంటే మా ఎండు కారం, ఎండుమిర్చి వేయించి చేస్తారు కదా, అది నేను చూపిస్తున్నాను. ఎండుమిరపకాయలు తీసుకోవాలి. దీనికి మెయిన్గా 4 లవంగాలు, 4 మిరియాలు, శొంఠి అన్నమాట, 3 కరివేపాకు రిబ్బలు, అలాగే ఎల్లిపాయలు కొన్ని, టేస్ట్కి తగ్గట్టుగా 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు. ఇది మనకి ఏంటంటే మెయిన్గా స్టవ్ అనేది ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద దాంట్లో ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగాలి అన్నమాట. ఎర్రగా వేయించిన తర్వాత, అంటే దూరగా వేయించిన తర్వాత దాంట్లో కరివేపాకు రిబ్బలు అనేవి వేసుకోవాలి. ఈ కరివేపాకు రిబ్బలు అనేవి వేసుకొని అవి దూరగా వేయించుకోవాలన్నమాట. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని, అంటే మనకి ఎర్రగా అవుతాయి కదా కరకర అనే టైప్లో, అలా వేయించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదేంటంటే మెయిన్గా దగ్గు, జలుబు, రొంప అనేది పడుతుంది కదా, అలాంటి వాళ్ళు యూస్ చేసుకుంటే సరిపోతుంది. బాలింతల కాయం అనేది వేస్తారు కదా, బాలింతల కాయం అనేది కూడా వేసినప్పుడు ఈ కారం అనేది తింటే బాగుంటుందన్నమాట. ఇందులో మనము అన్ని పప్పులు వేసుకోవచ్చు. నేను ఓన్లీ మినపప్పు మాత్రమే యూజ్ చేశాను, ఎందుకంటే మనకి ఇది బలం అనేది ఉంటుంది కాబట్టి యూజ్ చేశాను. చూడండి, కొద్దిసేపటి తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని మనం ధనియాలు అలాగే మినపప్పు అనేది తీసుకున్నాం కదా, అది కూడా దూరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ధనియాలని మినపప్పుని కలిపి మనం మిక్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇది పక్కకు పెట్టేసి మించుదాము. చూడండి, ఇది మినపప్పు అనేది వేయించాను. చూడండి, ఇది మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్న శొంఠి అనేది ఉంది కదా, ఈ శొంఠి, లవంగాలు, మిరియాలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. మిక్సీ అనేది పట్టిన తర్వాత ఇలా అవుతుంది. దీంట్లో మనకి ఏంటంటే ఎండుమిర్చి, ఇవి కరివేపాకు ఉన్నాయి కదా, అవి దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకొని, అంటే ఎవరి ఇష్టం వాళ్ళు, కొంచెం సాల్ట్ అనేది తింటారు కొందరు, కొంచెం ఎక్కువ తింటారు కొందరు, వారి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కాకుండా కొంచెం మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, మరీ మెత్తగా పట్టుకోకూడదండి. ఇది మనకి ఏంటంటే చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కారప్పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. ఎలాంటి డౌట్స్ అనేది ఉన్నా కానీ కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చికెన్ పకోడీ విధానం చూడాలి అనుకుంటే కింద వీడియో ఉంది చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.